టీఎస్పీసీ నుంచి 833 పోస్టుల భర్తీకి సంబంధించి మరో నోటిఫికేషన్ అయితే టీఎస్పీసీ విడుదల చేయడం జరిగింది. మున్సిపల్ డిపార్ట్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి టీఎస్పీసీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఏ శాఖలు ఎన్ఎస్సి పోస్టులు అయితే ఉన్నాయి, వాటికి సంబంధించిన అర్హతలు ఏమిటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే నిన్న టీఎస్పీసీ విడుదల చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి టీఎస్పీసీ ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటే ఈ నెల 23వ తారీఖు దీని యొక్క అప్లికేషన్ టీఎస్పీసీ అఫీషియల్గా విడుదల చేస్తుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 21వ తారీఖు వరకు మీరు టీఎస్పీసీ యొక్క అధికారిక వెబ్సైట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దీనిలో యొక్క పోస్టుల వివరాలు చూసుకుంటే టీఎస్పీసీ విడుదల చేసిన ఈ యొక్క అసిస్టెంట్ ఇంజనీరింగ్ యొక్క పోస్టుల యొక్క వివరాలు ఇక్కడ మనం చూసుకుంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథ భాగంగా మిషన్ భగీరథలకు సంబంధించి 62 అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టుల భర్తీకి టీఎస్పీసీ ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 41 పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక పోస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి 13 పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫర్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఈక్వెంట్ సబ్జెక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక పోస్ట్ చూసుకుంటే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి 28 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి 9 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్పీసీ ఈ యొక్క నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ పాసెస్ ఏ గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్లో చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మీరు డిప్లొమాలో ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చేసి ఉంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక నోటిఫికేషన్కి సంబంధించిన మరో వేకెన్సీ చూసుకుంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 227 పోస్టుల భర్తీకి ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సివిల్ డిపార్ట్మెంట్కి చూసుకుంటే ఏదైనా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మెకానికల్ విభాగంలో మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు, ఎలక్ట్రిక్ విభాగంలో చూసుకుంటే ఏదైనా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క 227 పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి 12 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో ఏదైనా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ నుంచి 38 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో సబ్జెక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా ఈక్వెంట్ సబ్జెక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించిన టోటల్గా చూసుకుంటే 434 పోస్టుల భర్తీకి టీఎస్పీసీ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఏజ్ చూసుకుంటే 18 నుండి 44 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన శాలరీ యొక్క వివరాలు చూసుకుంటే 45,000 రూపాయల నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది మీకు.
అదేవిధంగా ఇప్పుడు మనం జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు భర్తీకి సంబంధించి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో యాడ్ అయితే చేశారు కదా. ఈ యొక్క జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల యొక్క వివరాలు మనం ఇక్కడ చూసుకుంటే, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మిషన్ భగీరథకు సంబంధించి 27 పోస్టులు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక పోస్ట్ చూసుకుంటే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి 68 పోస్టులు కేటాయించడం జరిగింది. దీన్ని కూడా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక పోస్ట్ చూసుకుంటే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి 32 పోస్టులు కేటాయించారు. దీనికి కూడా ఏదైనా మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 212 పోస్టులు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సివిల్ విభాగంలో ఏదైనా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై అయితే చేసుకోవచ్చు. మెకానికల్ విభాగంలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో 60 పోస్టులు కేటాయించడం చేశారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి టీఎస్పీసీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనిలో పంచాయతీరాజ్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు భర్తీగా టోటల్గా అన్నిటి కలిపి 833 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క అన్ని పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కు సంబంధించిన డిప్లొమా అయితే కేటాయించడం జరిగింది. కొన్ని పోస్టులకు సంబంధించి బీఈ బీటెక్ అర్హతలకు పొందుపరిచారు. అర్హత చూసుకుంటే ఏదైనా 18 నుండి 44 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు వీటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ కేటగిరీకి సంబంధించిన వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి సంబంధించిన అభ్యర్థులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూసుకుంటే ఈ నెల 29వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 28వ తారీఖు నుంచి దీనికి అఫీషియల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ టీఎస్పీసీ ఇంకా అఫీషియల్గా విడుదల అయితే చేయలేదు. ఈ నెల 23వ తారీఖు అఫీషియల్ నోటిఫికేషన్ టీఎస్పీసీ అయితే విడుదల చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలపండి. మీరిచ్చే ప్రతి కామెంట్కి 100% రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.